ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గైస్, ఎలా ఉన్నారు గైస్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకుంటే అయితే మనం మొబైల్ ఫోన్లో మోషన్ ఎఫెక్ట్స్ తోటి ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ కింద మన ఫొటోస్ని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ దీని గురించి మీ దగ్గర అయితే చిన్న అప్లికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ పేరు చూసుకుంటే కైన్ మాస్టర్. గైస్ ఈ కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మీరు అయితే డిస్ప్లే మీద చూస్తారు కదా, ఇలాంటి స్క్రోలింగ్ స్టేటస్ అనేవి చాలామంది అయితే పెడుతున్నారు. సో ఫొటోస్ అనేవి లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతూ షేక్ ఎఫెక్ట్స్ ఇలాంటి వస్తువు అయితే చాలామంది అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇదే టైప్ ఆఫ్ వ్యూలో హీరోయిన్ ఫొటోస్తో చాలామంది చేస్తున్నారు. ఇదే టైప్ ఆఫ్ వ్యూలో మన ఫొటోస్తో కూడా మనం అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ దీని గురించి మీరైతే కైన్ మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఫొటోస్ని 4Kలో అయితే డౌన్లోడ్ చేసుకోండి. 4Kలో ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు హీరోయిన్ ఫొటోస్ ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం మన ఛానల్ ఒకసారి ఫాలో అప్ అయితే మీకు తెలుస్తుంది. మీ ఫొటోస్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కైన్ మాస్టర్ అని చెప్పి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్టు మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కొన్ని రెజల్యూషన్స్ అయితే వస్తాయన్నమాట. అయితే కొన్ని రెజల్యూషన్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మనం 9:16 రెజల్యూషన్ తీసుకుని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఆల్రెడీ ఒక అప్లికేషన్ ద్వారా ఫొటోస్ అన్ని హై క్వాలిటీలో మార్చుకున్నాను. అది రెమ్నీ అప్లికేషన్. ఏ విధంగా ఫొటోస్ని హై క్వాలిటీలో మార్చుకోవాలనేది అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరైతే క్వాలిటీగా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక 5 ఇమేజెస్ని అయితే తీసుకున్నాను కదా. సో నేనైతే ఇమేజెస్ అనేవి ఏదైతే ఉన్నాయో ఇమేజ్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. సో యాజ్గా మీరు ఏ ఫొటోస్ని అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫొటోస్ని అన్నీ కూడా మీరు అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే కరెక్ట్గా ఒక 4 ఇమేజ్ని అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇమేజెస్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఈ విధంగా కనబడుతుంది కదా. సో చూస్తున్నారు ఇక్కడ స్క్రీన్ మీద అయితే. సో ఏ ఇమేజ్ని అయితే తీసుకున్నారో ఆ ఇమేజ్ని ఫస్ట్ ఇమేజ్ మీద విధంగా క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ సిజర్ సింబల్ పక్కన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఈక్వల్ టు ఆప్షన్ మీద పెట్టుకొని మనకి ఫోటో అనేది ఏ విధంగా కావాలి స్క్రీన్ అనేది అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈక్వల్ టు అనే ఆప్షన్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ బాక్స్కి అయితే స్క్వేర్ షేప్ అయితే వస్తుంది, అది సెలెక్ట్ అయినట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కరెక్ట్గా రైట్ షేప్లోకి అయితే మూవ్ చేయాలి ఉంటుంది. అంటే ఫోటోని ఒక 1 ఫింగర్తో టచ్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా. ఇక్కడ బాక్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేను షో టచెస్ పెట్టాను కాబట్టి నేను ఎక్కడ టచ్ చేస్తాను మార్క్ కనబడుతుంది కదా మీకు. సో ఈ బాక్స్ అనేది మనకు ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలి. సో రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఫోటోని కరెక్ట్గా మీరు ఇలా రైట్ సైడ్కి మూవ్ చేయాలి. సో కరెక్ట్గా విధంగా ఓకే. సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్ బాక్స్కి వచ్చి ఈ పై ఫోటోని రైట్ సైడ్కి మూవ్ చేసే కాబట్టి ఈ ఫోటోని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలంటే మీరు కరెక్ట్గా మళ్ళీ ఫింగర్తో ఇలా పట్టుకుని కరెక్ట్గా మీరు ఆ బాక్స్ని చూసుకుని అయితే మూవ్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మూవ్ చేశారు కదా. సో ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ నుంచి రైట్కి ఈ విధంగా అదే వస్తుంది. ఓకే. సో మళ్ళీ సెకండ్ ఇమేజ్ అనేది ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఇందాక మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చింది కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. సో మీకైతే కొంచెం ఫస్ట్ ఒక 2 or 3 ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా అయితే అర్థమైపోతుంది నెక్స్ట్ స్టెప్ నుంచి అయితే. సో విధంగా ఈక్వల్ పెట్టుకుంటారు, ఈక్వల్ టు మూవ్ చేస్తారు. ఫస్ట్ టైం తీసుకుంటారు. మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి రావాలి కాబట్టి రైట్ సైడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం సైడ్కి అయితే ఈ విధంగా పెట్టుకుంటాను. ఓకే, దట్స్ ఇట్. మళ్ళీ సెకండ్ దగ్గరికి వచ్చి దీన్ని రైట్ సైడ్ వస్తుంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ అయితే కరెక్ట్గా అయితే నేనైతే మూవ్ అయితే చేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా స్క్రీన్ అనేది ఏదైతే ఉందో కొంచెం ఫిట్గా అయితే సెట్ చేసుకుని పెట్టుకుంటాను. ఓకే, సూపర్ గైస్. ఈ విధంగా సెట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఇందాక మనం మళ్ళీ ఇందాక లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్కి ఈ విధంగా కరెక్ట్గా అయితే మనం మూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మళ్ళీ దీన్ని మనం ఇప్పుడు పైది లెఫ్ట్ సైడ్కి వచ్చింది, పైది మనకి రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి కింద దాన్ని లెఫ్ట్ సైడ్కి అయితే మనం ఈ విధంగా మూవ్ అయితే చేస్తాం. సో ఈ విధంగా మనం మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా మనకి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ మనకి అయితే స్క్రోల్ అయితే అవుతుంటుంది. సో ఇదే మెథడ్లో మనం ఇంకా ఈ ఫోటో కూడా పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఎఫెక్ట్స్ అని పెట్టుకున్నట్లయితే ప్లే చేసి చూసుకునేది మనకి ఈ విధంగా వస్తుంది కదా. సో సూపర్గా వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఈ విధంగా ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కరెక్ట్గా ప్రాసెస్ అని మీరు ఫాలో అయినట్లయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. నేను ఒకసారి మనం అయితే ప్లే చేసి అయితే చూద్దాం. సో పర్ఫెక్ట్గా మనకైతే స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదే టైప్ ఆఫ్ ఫీల్ మనం ఎలర్ట్ మోషన్లో ఏ విధంగా ఎడిట్ చేస్తాం. సో అదే టైప్ ఆఫ్ ఫీల్ మనకైతే ఇదైతే ఎడిట్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో గైస్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఈ ప్లస్ ఇక్కడ మీకు క్లిక్ చేసినట్టు మనకి గ్రాఫిక్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే గెట్ వన్ ఆప్షన్ మీకు వెళ్ళి మీరు కొన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే షేక్ ఇట్ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి షేక్ ఇట్ ఎఫెక్ట్ని అయితే పెట్టుకుంటాను. ఇక్కడ పెట్టుకున్నట్లయితే మీరు చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తారా అలా వస్తుంది. షేక్ ఇట్ లేదంటే జూమ్ ఎఫెక్ట్ కూడా మనకి
సో చాలా బాగా అయితే వస్తుంది అనమాట. సో జూమ్ ఎఫెక్ట్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. జూమ్ 2 మళ్ళీ 3 ఫోటోకి ఏం చేస్తానంటే జూమ్ 3 అనే ఆప్షన్ అయితే ఇస్తాను. సో ఓకే, పర్ఫెక్ట్గా మనకైతే ఎఫెక్ట్స్ అయితే ఫిల్టర్స్ అయిపోయింది. మోషన్ పోస్టర్ కింద మనకైతే చాలా బాగా ఎడిట్ అయిపోయింది అనమాట. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో కరెక్ట్గా మీరు ఇంకోటి ఏంటంటే ఈ వీడియో అనేది ఏదైతే ఉందో దీనికి కొంచెం ఫొటోస్ కొంచెం లెంత్గా పెట్టుకున్నట్లయితే మోషన్ ఎఫెక్ట్ బాగా స్లోగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ వ్యూలో మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంతే కాదు, దీన్ని ఎడిట్ చేసిన తర్వాత మీకు కదా ఆడియో అని సిమ్ ఉంటుంది కదా, ఈ ఆడియో సిమ్లో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒక మ్యూజిక్ అనేది మీరు అయితే యాడ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా మ్యూజిక్ తగ్గట్టుగా వీడియోస్ అయితే పెట్టుకుని దీన్ని అయితే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీకు కావాల్సిన క్వాలిటీలో మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ టైప్ ఆఫ్ వ్యూలో వచ్చిన తర్వాత మీ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇదైతే సేవ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. గైస్ ఇది వాళ్ళ వీడియో చూసుకునేది. ఈ చిన్న వీడియోలో మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించండి అయితే అనుకుంటున్నాను. ఈజీగా మీ ఫొటోస్తో మోషన్ ఎఫెక్ట్స్ అయితే ఫొటోస్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్.